వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చైల్డ్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ నుండి వీనింగ్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన ఛానల్లో చైల్డ్ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ చైల్డ్ హెల్త్ నర్సింగ్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ నర్సింగ్ అవ్వచ్చు, ఓబీజీ అవ్వచ్చు, మెడిసర్జ్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్గా ఉంది అనుకుంటే కనుక ఆ టాపిక్ని కమెంట్ డౌన్ చేయండి, సో దట్ ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది నెక్స్ట్ వీడియో నుండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. బ్రెస్ట్ ఫీడింగ్ alone is adequate and sufficient to maintain optimum growth and development of an infant up to the age of 6 months. It is therefore necessary to introduce more concentrated energy-rich nutritional supplements by the age. Infants also required iron-containing food supplements after this age to prevent iron deficiency anemia. సో ఇక్కడ ఇంట్రొడక్షన్లో వీనింగ్ గురించి ఏం చెప్తున్నారు అంటే, అప్ టు 6 months ఉన్న బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఓన్లీ తల్లిపాలు అయితే సరిపోతాయి అని చెప్తున్నారు ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. బట్ ఆ ఏజ్ దాటిన తర్వాత ఐరన్ కంటైనింగ్ ఫుడ్ కానీ, మోర్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ రిచ్ ఫుడ్ కానీ, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ, సో ఆ ఏజ్ దాటిన తర్వాత బేబీకి నీడ్ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో దట్ వాళ్ళకి సో మైక్రో వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఐరన్ డెఫిషియన్సీస్ కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో డెఫినేషన్ ఆఫ్ వీనింగ్ని మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని కూడా అంటాము. మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని వస్తే వీనింగ్ చదివాం కదా అని వదిలేకండి. సో రెండు ఒకటే. Weaning is the process of gradual and progressive transfer of the baby from the breastfeeding to the usual family diet. Weaning అంటే ఒక గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ నుండి యూజువల్ ఫ్యామిలీ డైట్కి మార్చడం అనమాట, లేదంటే ఫ్యామిలీ డైట్కి అలవాటు చేయడం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ ద బేబీ గెట్స్ అకస్టమ్ టు ఫుడ్ అదర్ దాన్ ఇట్స్ మదర్స్ మిల్క్తో పాటుగా మీరు ఇచ్చే అదర్ ఎన్రిచ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, లేదంటే న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో, లేదంటే యూజువల్ ఫ్యామిలీ డైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వీనింగ్ అని చెప్తాం. సో వీనింగ్లో ఎలాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు? ద వీనింగ్ ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి లిక్విడ్ ఎట్ స్టార్టింగ్, దెన్ సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ ఫుడ్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ గ్రాడ్యువల్లీ. సో వీనింగ్ అనేది కూడా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మనం ఇచ్చే ఫుడ్ లిక్విడ్గా ఉండాలి, దెన్ సెమీ సాలిడ్గా ఉండాలి, తర్వాత సాలిడ్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. క్లీన్, ఫ్రెష్ అండ్ హైజీనిక్ సో దట్ నో ఇన్ఫెక్షన్ కెన్ అక్కర్. ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్స్ కూడా క్లీన్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, హైజీనిక్గా బేబీకి ప్రొవైడ్ చేయాలి, సో దట్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు బేబీకి రాకుండా. ఈజీ టు ప్రిపేర్ అట్ హోమ్ విత్ ద అవైలబుల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నాట్ కాస్ట్లీ. సో కాస్ట్లీ ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ మనం బయట కొనేవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్సే. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా హోమ్లో అవైలబుల్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్తో ప్రిపేర్ చేసిన వీనింగ్ ఫుడ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈజీలీ డైజెస్టబుల్, యాక్సెప్టబుల్ అండ్ ప్యాలటబుల్ ఫర్ ద ఇన్ఫాంట్స్. ప్యాలటబుల్ అంటే వాళ్ళు నమ్మగలిగేలా, అండ్ ఆల్సో యాక్సెప్టబుల్ వాళ్ళు తినగలిగేలా, డైజెస్టబుల్ వాళ్ళకి అరిగేలా ఉండాలన్నమాట బేబీస్కి, 6 months ఓల్డ్ బేబీకి. హై ఇన్ ఎనర్జీ డెన్సిటీ అండ్ లో ఇన్ బల్క్, విస్కోసిటీ అండ్ కంటైన్స్ ఆల్ న్యూట్రియంట్స్. సో ఫుడ్ అనేది ఎనర్జీ డెన్సిటీతో ఎక్కువ ఉండాలి, బల్క్ తక్కువ ఉండాలి, విస్కోసిటీ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా కలిసి ఉండేలా చూసుకోవాలి. బేస్డ్ ఆన్ కల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషనల్ బిలీఫ్స్. సో మన ఇండియాలో సో మ్యాక్సిమం మనం రైస్ తింటాము, అండ్ ఆల్సో జావ లాంటిది స్టార్ట్ చేస్తారు మ్యాక్సిమం. సో పరమాన్నం అలాంటివి స్టార్ట్ చేస్తారు. సో మన కల్చరల్ బేస్డ్గా వీనింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం ఇంట్రడ్యూస్ చేసే వీనింగ్ ఫుడ్, నరిషింగ్గా ఉండాలి, ఇన్ఫాంట్ హెల్త్కి కూడా సూట్ అయ్యేలా ఉండాలన్నమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వీనింగ్ ఫుడ్స్. సో వీనింగ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్వాలిటీస్ ఏంటో చూసాం, వీనింగ్ ఫుడ్ ఎలా ఉండాలో చూసాము. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం, అసలు ఎలా అందివ్వాలి. డ్యూరింగ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వీనింగ్ ఫుడ్స్ ఫాలోడ్ ప్రిన్సిపల్ నీడ్ టు బి రిమెంబర్డ్. సో ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మిల్క్ ఈజ్ ద మెయిన్ ఫుడ్ ఆఫ్ ద సో అడిషనల్ ఫీడ్స్ షుడ్ ప్రొవైడ్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ నీడ్స్ ఆఫ్ ద బేబీ దట్ మస్ట్ బీ అబ్టైన్డ్ ఫ్రమ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ అండ్ షుడ్ బీ హోమ్ మేడ్. సో ఆల్రెడీ మనం క్వాలిటీస్లో చెప్పుకున్నాం. ఇన్ఫాంట్కి మెయిన్ సోర్స్ మిల్క్ అయి ఉండాలి, ఎందుకంటే మనం మిల్క్ని అక్కడ స్టాప్ చేయట్లేదు, మిల్క్తో పాటుగా మనం అడిషనల్ ఫుడ్స్ని అందిస్తున్నాం కాబట్టి ఈ అడిషనల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుడ్ క్వాలిటీ ఫుడ్స్ అయి ఉండాలి, అండ్ ఆల్సో హోమ్ మేడ్ ఇంట్లో చేసినవే ఉండాలి. A small amount of new foods to be given in the beginning and gradually the amount of food is to be increased during the course of a week. Beginningలో కొంచెమే చిన్న అమౌంట్ స్టార్ట్ చేసి ఉండగా కూడా మనం అమౌంట్ ఆఫ్ ఫీడ్ని పెంచుకోవచ్చు అనమాట. న్యూ ఫుడ్ టు బి ప్లేస్డ్ ఓవర్ ద టంగ్ ఆఫ్ ద బేబీ టు గెట్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ టు ఫీల్ ద కన్సిస్టెన్సీ. ద బేబీ మే స్పిట్ ద ఫుడ్ అవుట్ బట్ విత్ పేషెన్స్ ద ఫీడ్ ట్యూబ్ given again to get accustomed with it.
సింగిల్ వీనింగ్ ఫుడ్ ఈజ్ యాడెడ్ ఎట్ ఎ టైమ్. సో ఒకేసారి డిఫరెంట్ ఐటమ్స్ని వీనింగ్ స్టార్ట్ చేయకూడదు. వీనింగ్ న్యూ ఫుడ్ కూడా బేబీ యొక్క టంగ్ మీద ఉంచాలి, సో దట్ బేబీ ఫుడ్ని టేస్ట్ చేస్తుంది అండ్ అలాగే కన్సిస్టెన్సీని కూడా ఫీల్ అవుతుంది. కొన్నిసార్లు బేబీ మౌత్ నుండి స్పిట్ చేసేయచ్చు ఆ ఫుడ్ని, బట్ విత్ పేషెన్స్తో మనం ఆ ఫుడ్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, బేబీకి అలవాటు అవ్వాలి కాబట్టి. అడిషనల్ ఫుడ్ కెన్ బి గివెన్ ఇన్ ద డే టైమ్. ఇనిషియల్లీ ఇట్ కెన్ బి గివెన్ వన్స్, దెన్ ట్వైస్ ఆర్ థ్రైస్. సో అడిషనల్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా డే టైంలో ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్లో ఒకసారి, రోజుకు ఒకసారి, తర్వాత ఉండగా మనం ట్వైస్ ఆర్ థ్రైస్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. దేర్ షుడ్ నాట్ బీ ఎనీ స్ట్రిక్ట్ రూల్ ఫర్ సర్వింగ్ న్యూ ఫుడ్స్. ఇట్ మే బీ మోడిఫైడ్ బట్ ద ఫుడ్స్ టు బి గివెన్ రెగ్యులర్లీ. సో ఏదైతే వీనింగ్ స్టార్ట్ చేసి ఉన్నారో, ఏ ఫుడ్ అయితే వీనింగ్ స్టార్ట్ చేశారో ఆ ఫుడ్ని రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేయండి, సో దట్ బేబీకి అలవాటు అవుతుందన్నమాట. ఎలాంటి పర్టికులర్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే న్యూ ఫుడ్ సర్వ్ చేయడంలో ఉండవు. న్యూ ఫుడ్ షుడ్ బి గివెన్ వెన్ ద ఇన్ఫాంట్ ఈస్ హంగ్రీ బట్ నెవర్ ఫోర్స్ ద చైల్డ్ టు టేక్ ద ఫీడ్స్. సో ఎప్పుడైతే బేబీ హంగ్రీగా ఉంటుందో, సో వాళ్ళు ఏడ్చినప్పుడు మనం పాలు ఎలా అయితే పట్టిస్తామో, సో అలా ఏడ్చినప్పుడు మనం వీనింగ్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు వీనింగ్ ప్రాసెస్. ద ఇన్ఫాంట్ మే హ్యావ్ ఇండైజెషన్, పెయిన్ ఇన్ అబ్డామిన్, వీనింగ్ డయేరియా, స్కిన్ ర్యాష్, సైకలాజికల్ అప్సెట్ ఆఫ్ ద బేబీ. సో పాలు ఇవ్వట్లేదని బేబీస్ అప్సెట్ అవుతూ ఉంటారు. స్టిల్ 2 years వచ్చినా కూడా బేబీస్ చిల్డ్రన్ అప్సెట్ అవుతూ ఉంటారు. ఇండైజెషన్ అవ్వచ్చు, అబ్డోమెన్లో పెయిన్ రావచ్చు, వీనింగ్ డయేరియా ఉండొచ్చు, స్కిన్ ర్యాషెస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ కూడా వీనింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి. వీనింగ్ షుడ్ బి స్టార్టెడ్ ఎట్ 6 months of age to all children, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ టు బి కంటిన్యూడ్ అప్ టు 2 years of age ఆర్ బియాండ్. సో వీనింగ్ అనేది అంటే మనం బ్రెస్ట్ మిల్క్తో పాటుగా ఇచ్చే కాంప్లిమెంటరీ ఫీడ్ అనేది 6 months అప్పుడు స్టార్ట్ చేస్తాము. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం వితిన్ 1 hour ఆఫ్ బేబీ బర్త్ అప్పుడు స్టార్ట్ చేసి అప్ టు 2 years లేదా అంతకంటే ఎక్కువ కూడా బేబీ కండిషన్ బేస్ చేసుకుని బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డిలేడ్ వీనింగ్ రిజల్ట్ ఇన్ మాల్ న్యూట్రిషన్, గ్రోత్ ఫెయిల్యూర్. సో 6 months అప్పుడే ఎందుకు ఇవ్వడం అని అనుకోకుండా, సో 6th month రాగానే కూడా వీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే బేబీస్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎలాంటి డిఫికల్టీస్ ఉండకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ డిఫరెంట్ ఏజెస్లో ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చూద్దాం. మనం చెప్పుకున్నాం కాంప్లిమెంటరీ ఫీడింగ్ 6 months అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఈ టైంలో మనం ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చు. గ్రేప్ జ్యూస్ డ్యూ టు లో సార్బిటాల్, లేదంటే వితిన్ 1 or 2 weeksకి న్యూ ఫుడ్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. వెజిటబుల్ సూప్ అయినా, మ్యాష్డ్ బనానా అయినా, మ్యాష్డ్ లేదా బాయిల్డ్ పొటాటో అయినా కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇచ్చే ప్రతి ఫుడ్ కూడా 1 teaspoon లేదా 2 teaspoons ఇవ్వచ్చు. సో ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 3 to 6 times రోజుకి ఇస్తూ ఉండాలి. వితిన్ 4 to 3 weeks ఆఫ్ టైం అమౌంట్స్ టు బి ఇంక్రీజ్ టు ఏ half a cup. బ్రెస్ట్ ఫీడింగ్ మస్ట్ బి కంటిన్యూడ్. సో న్యూ ఫుడ్స్ ఇస్తూనే వితిన్ 3 to 4 weeks ఆఫ్ టైంలో ఇచ్చిన అమౌంట్ మనం బిగినింగ్లో ఎంత ఇచ్చాం, 1 teaspoon లేదా 2 teaspoon 3 to 6 times a day ఇచ్చాము. బట్ ఒక 1 week లేదా 1 month అయ్యేసరికి ½ cup మనం న్యూ ఫీడ్ లేదంటే ఏదైతే వీనింగ్ ఫుడ్ ఉందో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇస్తూనే మనం బ్రెస్ట్ ఫీడింగ్ని కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. 6 to 9 months వచ్చేసరికి సాఫ్ట్ మిక్స్చర్ ఆఫ్ రైస్ అండ్ దాల్, కిచడీ, pulses, mashed and boiled potato, bread or roti soaked in milk or dal, mashed fruits like banana, mango, papaya, stewed apple, etc. ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎగ్ yolk కెన్ బి గివెన్ ఫ్రమ్ 6 to 7 months ఆన్వర్డ్స్. సో 7 నెలలు దాటిన తర్వాత నుండి ఎగ్ yolk మీరు ఇవ్వచ్చు. కర్డ్ అండ్ కీర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 7 to 8 months ఆన్వర్డ్స్. బై ద ఏజ్ ఆఫ్ 6 to 9 months ద ఇన్ఫెంట్ కెన్ ఎంజాయ్ టు బైట్ బిస్కెట్స్, పీస్ ఆఫ్ క్యారెట్ అండ్ కుకుంబర్. సో ఇవన్నీ కూడా మనం ఫుడ్స్ మంత్స్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 9 to 12 months, నథింగ్ బట్ 1 year వచ్చేసరికి న్యూ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫిష్ కానీ, మీట్ కానీ, చికెన్ కానీ ఇంట్రొడ్యూస్ చేసేసుకోవచ్చు. ది ఇన్ఫాంట్ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ కుక్డ్ అట్ హోమ్ బట్ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ఆర్ అవాయిడెడ్. ద ఫుడ్స్ నీడ్ టు బి మ్యాష్డ్ బట్ షుడ్ నాట్ బి సాఫ్ట్ అండ్ వెల్ కుక్డ్. సో బాగా కుక్ చేసినవి అండ్ ఆల్సో సాఫ్ట్గా ఉండేవి మనం బేబీకి పెట్టాల్సి ఉంటుంది. 1 year బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి కంటిన్యూడ్. సో ప్రతి పాయింట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయమని ఉంది, ఎందుకంటే మనం ప్రొవైడ్ చేసేది కాంప్లిమెంటరీ ఫుడ్. సో కాంప్లిమెంటరీ అని ఎప్పుడు అంటామంటే అదనంగా వచ్చేదని కాంప్లిమెంటరీ అంటాం. అంటే నథింగ్ బట్ ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడ్ అవుతూ ఉన్న బేబీస్కి మనం కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. 12 to 18 months ఉన్న బేబీస్కి ద చైల్డ్ కెన్ టేక్ ఆల్ ఫుడ్ కుక్డ్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ నీడ్స్ half amount of mother's diet. Number of feeds can be 4 to 5 times or according to the child's need. Breastfeeding should be continued especially at night.
సో నైట్ టైమ్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లేదా వీనింగ్ వర్క్స్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, మీకు ఈ వీడియో అర్థమైంది, మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కమెంట్ డౌన్ చేయండి, సో దట్ నేను ఆన్సర్ చేయడానికి అవుతుంది. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.